Hello all, how are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Prasad. ఫ్రెండ్స్ మనలో చాలామంది ఈ స్టేట్మెంట్ని ఇంగ్లీష్లో ఈజీగా ట్రాన్స్లేట్ చేయగలుగుతారు. నేను ఎగ్జామ్ను రాయగలిగాను. దీని ఇంగ్లీష్లో ఐ కుడ్ రైట్ ది ఎగ్జామ్ అని చెప్పేసి అంటారు. మరి నేను అతనితో ఎగ్జామ్ని రాయించగలిగాను అండ్ నేను ఎగ్జామ్ను రాయించగలిగాను. మరి ఈ టూ స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి? సో ఈరోజు మనం ఈ పర్టికులర్ టూ స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో తెలుసుకోబోతున్నాం. రైట్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక పనిని ఇతరులతో చేయించగలిగాను అని తెలిపే సందర్భంలో మనం ఈ కుడ్ మేక్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేసినటువంటి ఏదైతే ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఈ ఎగ్జాంపుల్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. రైట్, నేను అతనితో పరీక్షను రాయించగలిగాను. ఐ కుడ్ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్. ఐ కుడ్ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్. అంటే ఇక్కడ కుడ్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ తర్వాత మేక్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ కుడ్ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్. అండ్ దీన్ని క్వశ్చన్ చేసినట్లయితే నేను అతనితో పరీక్షను రాయించగలిగానా? నేను అతనితో పరీక్షను రాయించగలిగానా? కుడ్ ఐ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్? కుడ్ ఐ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్? అంటే నేను అతనితో పరీక్షను రాయించగలిగానా? అండ్ దీన్ని నెగిటివ్గా ఎలా చెప్తామంటే నేను అతనితో పరీక్షను రాయించలేకపోయాను. నేను అతనితో పరీక్షను రాయించలేకపోయాను. ఐ కుడ్ నాట్ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్. ఐ కుడ్ నాట్ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్. అండ్ దీన్ని కూడా మనం క్వశ్చన్ చేసినట్లయితే నేను అతనితో పరీక్షను రాయించలేకపోయానా? నేను అతనితో పరీక్షను రాయించలేకపోయానా? కుడెంట్ ఐ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్? కుడెంట్ ఐ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్? అంటే నేను అతనితో పరీక్షను రాయించలేకపోయానా? అండ్ WHPQ స్టేట్మెంట్ ఒకసారి చూసుకున్నట్లయితే నేను అతనితో పరీక్షను ఎందుకు రాయించగలిగాను? నేను అతనితో పరీక్షను ఎందుకు రాయించగలిగాను? సో ఇక్కడ ఎందుకు అనేది WH క్వశ్చన్ అవుతుందన్నమాట. వై అండ్ రాయించగలిగాను అనేది పాజిటివ్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం ఈ WH క్వశ్చన్ వర్డ్తో పాటు పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నేను అతనితో పరీక్షను ఎందుకు రాయించగలిగాను? వై కుడ్ ఐ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్? వై కుడ్ ఐ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్? అంటే నేను అతనితో పరీక్షను ఎందుకు రాయించగలిగాను? అండ్ వైఎన్క్యూ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే నేను అతనితో పరీక్షను ఎందుకు రాయించలేకపోయాను? నేను అతనితో పరీక్షను ఎందుకు రాయించలేకపోయాను? సో ఇక్కడ ఎందుకు అనేది అగైన్ వై అవుతుంది WH క్వశ్చన్. అండ్ రాయించలేకపోయాను అనేది నెగటివ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఈ వైతో పాటు ఎన్క్యూ స్ట్రక్చర్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నేను అతనితో పరీక్షను ఎందుకు రాయించలేకపోయాను? వై కుడెంట్ ఐ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్? వై కుడెంట్ ఐ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్? అంటే నేను అతనితో పరీక్షను ఎందుకు రాయించలేకపోయాను? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పర్సన్ తోటి ఏదైనా ఒక పనిని చేయించగలిగాను, చేయించలేకపోయాను అని తెలిపే సందర్భంలో ఈ కుడ్తో పాటు మేక్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు అనదర్ స్టేట్మెంట్ ఒకసారి చూసుకున్నట్లయితే నేను పరీక్షను రాయించగలిగాను. మరి ఈ స్టేట్మెంట్లో మనకు ఆ పని చేసినటువంటి సబ్జెక్ట్ ఎవరో కనిపిస్తున్నారా? కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తున్నారు. ఎవరు? నేను అనే ఒక సబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది. అంటే నేను చేయించగలిగాను అని అంటున్నాను, కానీ ఎవరితో చేయించగలిగాను? ఆ చేయించగలిగినటువంటి పర్సన్ ఆర్ సబ్జెక్ట్ గురించి ఇక్కడ నేను మాట్లాడటం లేదు. మరి ఇలాంటి స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను పరీక్షను రాయించగలిగాను. ఐ కుడ్ గెట్ ది ఎగ్జామ్ రిటర్న్. ఐ కుడ్ గెట్ ది ఎగ్జామ్ రిటర్న్ ఆర్ ఐ కుడ్ మేక్ ది ఎగ్జామ్ రిటర్న్. అంటే నేను పరీక్షను రాయించగలిగాను. సో బిఫోర్ స్టేట్మెంట్లో నేను అతనితో పరీక్షను రాయించగలిగానంటే ఐ కుడ్ మేక్ హిమ్ రైట్ ది ఎగ్జామ్ అని చెప్పాను. బట్ ఇక్కడ నేను పరీక్షను రాయించగలిగానంటే ఐ కుడ్ గెట్ ది ఎగ్జామ్ రిటర్న్ అని అయితే మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మరి దీన్ని కూడా క్వశ్చన్ చేసినట్లయితే నేను పరీక్షను రాయించగలిగానా? కుడ్ ఐ గెట్ ది ఎగ్జామ్ రిటర్న్? కుడ్ ఐ గెట్ ది ఎగ్జామ్ రిటర్న్? అంటే నేను పరీక్షను రాయించగలిగానా? నెక్స్ట్ నెగిటివ్ స్టేట్మెంట్, నేను పరీక్షను రాయించలేకపోయాను. ఐ కుడ్ నాట్ గెట్ ది ఎగ్జామ్ రిటర్న్. ఐ కుడ్ నాట్ గెట్ ది ఎగ్జామ్ రిటర్న్. అంటే నేను ఎగ్జామ్ను రాయించలేకపోయాను. అండ్ దీన్ని కూడా క్వశ్చన్ చేసినట్లయితే నేను ఎగ్జామ్ను లేదా పరీక్షను రాయించలేకపోయానా? కుడెంట్ ఐ గెట్ ది ఎగ్జామ్ రిటర్న్? కుడెంట్ ఐ గెట్ ది ఎగ్జామ్ రిటర్న్? అంటే నేను పరీక్షను రాయించలేకపోయానా? నెక్స్ట్, నేను పరీక్షను ఎలా రాయించగలిగాను? నేను పరీక్షను ఎలా రాయించగలిగాను? హౌ కుడ్ ఐ గెట్ ది ఎగ్జామ్ రిటర్న్? హౌ కుడ్ ఐ గెట్ ది ఎగ్జామ్ రిటర్న్? అంటే నేను పరీక్షను ఎలా రాయించగలిగాను?
అండ్ నేను పరీక్షను ఎందుకు రాయించలేకపోయాను? నేను పరీక్షను ఎందుకు రాయించలేకపోయాను? వై కుడెంట్ ఐ గెట్ ది ఎగ్జామ్ రిటన్? వై కుడెంట్ ఐ గెట్ ది ఎగ్జామ్ రిటన్? అంటే నేను పరీక్షను ఎందుకు రాయించలేకపోయాను? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 2 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో అయితే ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ ఐ విల్ సీ యూ in another lesson. Thank you friends. Thanks for watching.